కరీంనగర్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కబడ్డీ వేసు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం 20వ తేదీన ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ వచ్చే నెల 10వ తేదీ వరకు సుమారు 20 రోజుల పాటు కొనసాగనుంది. ఈ వేసవి కబడ్డీ ఉచిత శిక్షణ శిబిరాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ రోజు జరిగిన కబడ్డీ ఎంపిక పోటీలో 50 మంది బాలురు 40 మంది బాలికలు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులకు ఉచిత భోజన వసతితో పాటు కబడ్డీ మెలకువలు నేర్పించనున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నుంచి వచ్చే నెల జూన్ 10వ తారీఖు దాకా కబడ్డీ సమ్మర్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు ద్వారా అంటే సమ్మర్ క్యాంప్ అంటేనే బాలికలకు ఇద్దరికి సమ్మర్ అంటేనే హాలిడేస్ లోపల ఇంట్లో ఉండి ఫోన్లకు అడిక్ట్ కాకుండా అట్లీస్ట్ గ్రౌండ్కి వచ్చి వ్యాయామం చేస్తే మానసిక శారీరక ఉల్లాసం దొరుకుతుంది. అదేవిధంగా ఎవరికైతే కబడ్డీ పట్ల ప్రేమ ఉండి మక్కువ ఉండి కబడ్డీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, కబడ్డీలో రాణించాలనుకున్న వాళ్ళు ఈ క్యాంప్ ద్వారా లబ్ధి పొందవచ్చు. ఎందుకంటే కబడ్డీ అంటేనే ఫిజికల్ స్ట్రెంత్ మరి మెంటల్ స్ట్రెంత్తో పాటు ఒక టీం వర్క్ అనేది ఒకటి మంచిగా నేర్పుతుంది. కాబట్టి ఇక్కడ కోచెస్ కూడా ఈ దాదాపు 30 రోజుల కోచెస్ కూడా ఎవరైతే వీళ్ళకు క్యాంప్ నిర్వహిస్తున్నారో వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వారు డెఫినెట్లీగా వీళ్ళకు ఏవైతే స్కిల్స్ ఏవైతే డెవలప్ చేయాలో డెఫినెట్లీ 30 రోజుల స్కిల్స్ కూడా అన్ని డెవలప్ అవుతాయి. మరొక విధంగా ఈ క్యాంప్ ప్రాముఖ్యత ఏంటంటే కూడా ఈ సెలెక్షన్ ఎవరైతే ఈ క్యాంప్ సెలెక్ట్ అయినారో వారికి ఉచితంగానే ఉండడానికి మరి భోజనం కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. ఈ క్యాంపును మా జిల్లా కబడ్డీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 20 తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు కొత్త క్రీడాకారులు ఎదగాలనే ఉద్దేశంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులను డెవలప్ చేద్దామనే దృష్టితోటి ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మా అమిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు ఫ్రీగా కోచింగ్ క్యాంప్ అంటే రియల్గా ఎటువంటి క్యాంప్ ఉన్నటువంటి ఉచిత భోజన వ్యవస్థ కల్పిస్తున్నామంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం మా జిల్లా కబడ్డీ గారికి. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి క్యాంపులు ఎన్నో నిర్వహించి మా కబడ్డీ ముందుకు తీసుకుపోతామని కోరుతున్నాం.